హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ ముందుగా హ్యాపీ రాఖీ పౌర్ణమి. నాకైతే ఈ సంవత్సరం చాలా ఎగ్జైటింగ్గా ఉంది, హ్యాపీగా కూడా ఉంది. ఎందుకంటారా, 4 ఇయర్స్ తర్వాత మా అన్నయ్యకి రాఖీ కడుతున్నాను నేను. అందరిలాగా నాకు ఆ అదృష్టం లేదు, ప్రతి సంవత్సరం కట్టుకునే అదృష్టం. ఎందుకంటే మా అన్నయ్య కెనడాలో ఉంటాడు కదా, తను వచ్చినప్పుడు రాఖీ పౌర్ణమి రాదు. అన్నయ్య రాఖీ పౌర్ణమి ఉన్నప్పుడు అన్నయ్య రాడు. కాబట్టి నాకైతే ఈ సంవత్సరం చాలా హ్యాపీగా ఉన్నాను. నేనైతే రాఖీ పౌర్ణమి గురించి నా మనసులో ఉన్న ఫీలింగ్స్ చెప్తున్నాను. ఎంత అమౌంట్ పెట్టి కట్టామన్నది కాదు, చిన్న దారం పెట్టి కట్టిన ఫీలింగ్ అనేది లైఫ్ లాంగ్ ఆ బంధం అనేది ఉంటే చాలు అనుకుంటున్నాను. వాళ్ళు ఎంత అమౌంట్ ఇచ్చారనే నేనైతే ఆలోచించను. లైఫ్ లాంగ్ మన పక్కన ఎటువంటి కష్టం వచ్చినా మనతో ఉంటే చాలు అని అనుకుంటాను. నేనైతే మా బాబుకి, మా అన్నయ్యకి వెండి రాఖీ తీసుకొచ్చాను. ఇంత ఫిలాసఫీ చెప్పి వెండి రాఖీ తీసుకొచ్చావేంటి, అందరిలాగా దారం కట్టొచ్చుగా అంటారేమో. మా అన్నయ్య ఎప్పుడు వస్తాడో తెలియదు, అందుకే ఉన్న కొన్ని రోజులైనా సరే చేతికి అలాగే ఉంటుందని ఉద్దేశంతో వెండి తీసుకొచ్చాను మా బాబుకి, మా అన్నయ్యకి. సడన్ సర్ప్రైజ్, మా మేనమామ కూడా మా ఇంటికి రావడం, మా అమ్మ కూడా రావడం, మా ఇంట్లోనే ఈ సంవత్సరం రాఖీ పండుగ